తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కోలికిపూడి శ్రీనివాసరావు రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఆయనకు సహనాన్ని రైతులు చూపించారు. కుక్కలకు ఉండే విశ్వాసం కూడా రైతులకు ఉండదన్న అర్థం వచ్చేలా వ్యాఖ్యలను చేశారు. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కోలికిపూడి శ్రీనివాసరావు దూషించడంతో చిట్యాల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు సతీమణి ఆత్మహత్యకు యత్నించడం ఇటీవల దుమారం రేపింది. దీంతో ఎమ్మెల్యే తీరుకు నిరసనగా తిరువూరు టీడీపీ నేతలు ధర్నాలు చేశారు. అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. దీంతో తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే కోలికిపూడి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితంగా వెల్లడికి ముందే లక్షల రూపాయలు పెట్టి పంట కాలువల్లో పూడిక తీయించినారని కోలికిపూడి గుర్తు చేశారు. అదంతా రైతుల కోసమేనని చెప్పారు. అయినప్పటికీ ఈరోజు తనకు అండగా ఏ ఒక్క రైతు కూడా రాలేదని ప్రశ్నించారు. కుక్కలకు విశ్వాసం ఉంటుంది కానీ కొందరికి ఉండదని చెప్పారు. ఇక ఇదే మాటను 1-2 సార్లు కోలికిపూడి నొక్కి చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేను ఒక విషయం చెప్తా, ఎన్నికలైపోయి ఫలితాలకు రాకముందే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంట కాలువలు పూడిక తీంచా. ఒక నిమిషం, అదంతా రైతుల కోసమే కదా. మరి ఏ రైతన్నా ఈరోజు వచ్చాడా? ఏ రైతన్నా ఈరోజు వచ్చాడా? కుక్కకు విశ్వాసం ఉంటది, కొంతమందికి ఉండదు. కుక్కకు ఉండే విశ్వాసం కూడా కొంతమందికి ఉండదు.